ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మాస్ లీడర్ అన్న అంటే అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా కూడా ప్రజల కోసం నిలబడుతున్నటువంటి గొప్ప నాయకుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. పాలమ్మిండు పూలమ్మిండు బోర్వెల్స్ నడిపించిండు సంపాదించిండు. పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష. మా ఇంట్లో కూడా మేము కూడా పాలు అమ్మిన ఉన్నాం. నేను కూడా పాలు అమ్మిన, గొర్రెలు కాసిన, బర్రెలు కాసిన, వ్యవసాయం చేసిన. మల్లారెడ్డి అంతా తెలివి లేనట్టుంది మీకు. మరి అవినీతి చేయడం రాదు, మందిని ముంచడం రాదు. మందిని ముంచిండా మల్లారెడ్డి? 100 మందిని ముంచిండు. ఇప్పుడు ఈ మాటల విషయానికి వస్తే మల్లారెడ్డి గెలిస్తే మెడ కోసుకుంటానన్నారు. నేను కనుక ఓడిపోతే ఈ మెడ నరుక్కుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గెలిచిండుగా మరి ఎందుకు గెలిచిండు అనేది మనం కొన్ని రీజన్ తీసుకోవాలి. ఏం చేయిస్తారు మీరు? అధికారంలో మీరున్నారు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ. మల్లారెడ్డికి ఆయన ప్రజలకు పనిచేయడానికి గెలవాడు కదా. ఆయన ఏం ప్రజాసేవ చేయకుండా ఏం చేస్తాడన్న? భూములు కొంటాడు, భూములు గుంజుకుంటాడు. అన్న ఆధారం లేకుండా అబండాలు వేయొద్దు. అట్లాంటిది మీరు ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అపోజిట్ పర్సన్, మీరు ఇట్లా వేగంగా అనడం ఎంతవరకు కరెక్ట్? నేను నీకు ఒక్కడే చెప్తున్నా. మీ కాన్స్టిట్యున్సీలో చెప్పండి అన్న, ఎంతమందికి ఇచ్చారు మీరు తులం బంగారం? మేము వచ్చే 15 నెలలు అయింది అంటే 15 నెలల మొత్తం ఇస్తామా? హామీలు ఇస్తారు కానీ నెరవేర్చరు. నెరవేర్చడానికి మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. తీరాలు తీసుకుంటా లాగులు చెప్పుకుంటా మీరు ముచ్చట్లు చెప్పకూరన్న. చేసింది కట్టే కొట్టే తెచ్చే. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 100 రోజులలో చేస్తానం. చేసిరా? 1 కాదు 2 కాదు 4 గ్యారెంటీలు అమలు పరిచినాము. మీ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి గారేమో 5కి 5 అమలైనాయి అని అంటున్నారు. అసెంబ్లీలో మీరు 4 అని అంటారు. ఈడ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి చెప్తారా? క్రాంతి వస్తాడు ఇవన్నీ అడుగుతాడని ప్రిపేర్ అయ్యి చెప్తారా? ఈ నియోజకవర్గంలో 1200 కోట్లతో అభివృద్ధి చేస్తుంది. 1200 కోట్లు. 1200 కోట్లు ఈ నియోజకవర్గంలో. అంటే దట్స్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ మల్లారెడ్డి. ముఖ్యమంత్రి దగ్గరనో సంబంధిత అధికారుల దగ్గరనో ఇంకెక్కడన్నా పోయి ఈ రోడ్ చెయ్యి, నాకు ఈ రోడ్డు బాగలేదని నోరిపిండా? ఆ దమ్ముందా? నోరిపడికి దమ్ముందా? పోయిండన్నా రెగ్యులర్ కలుస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రిని కూడా కలుస్తా ఉన్నారు. మొన్న వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యం అయితే ఆడికి కూడా పోయిండు ముఖ్యమంత్రి గారు. సాటుంగా పోయి కాళ్ళు పట్టుకోను, కడుపులతాల పెట్టో. అన్నకి ఇట్లా మాట్లాడొద్దు మీరు. నీ కాలేజీల బిల్లు కోసము అన్నకి ఇట్లా మాట్లాడొద్దు మీరు. నీ కాలేజీల కడుపులతలకాయ పెట్టాడు, కాళ్ళు పట్టుకున్నాను, ఇట్లా మాట్లాడొద్దు అంటున్నా. అరే సాలే రేవంత్ అని చెప్పేసి తొడలు కొట్టిన మల్లారెడ్డి పోయి అలా రేవంత్ రెడ్డి తోటి ములాఖాత్ అయ్యిండు, కలిసిండు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. వాళ్ళు సెట్ అయినా ఏమైనా నేను ప్రజల కోసం ఉండేటోళ్ళం. ఇప్పుడు అన్ని మాటలన్నీ పోయిండు అని అంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి దగ్గర ఏం తీసుకున్నాడు, ఏం ఆశించిండు? ఆయనకు ఒక పైసలు అవసరం పడ్డాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. మల్లారెడ్డి గోంజన్న ఇచ్చే పైసలను ఆయనకు అవసరం పడ్డాయి. మల్లారెడ్డి ఎంత ఖర్చు పెట్టిండో అంతకు మించి వజ్రేష్ యాదవ్ ఖర్చు పెట్టిండు. అయినా కూడా ఎందుకు ఓడిపోయిండు? మల్లారెడ్డి ఖర్చు పెట్టిన దాంట్లో నేను ఆయన రూపాయి పెడితే రేవంత్ రెడ్డి గారి దగ్గర వజ్రేష్ యాదవ్ ఎన్ని కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకోండు? స్ట్రైట్ క్వశ్చన్. 5-10 కోట్లు ఇస్తే ఏమికైతే ఆయనకు? అంటే ఇదే మాటను మల్లారెడ్డి తీస్తూ తల్లిదండ్రులు పెట్టిన పేరు నువ్వు కాదని చెప్పేసి ఆయనకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. వజ్రేష్ యాదవ్గా జంగయ్య యాదవ్ ఉంటే అని చెప్పేసి అన్నాడు. నేను పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయనకి ఏమి నొప్పి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో వజ్రేష్ యాదవ్ ఎవరి వర్గం? కాంగ్రెస్ పార్టీ వర్గం. నేను రేవంత్ రెడ్డి వర్గం కాదైతే కాదు. మీరు రేవంత్ రెడ్డి మనిషి కాదు.
భీమార్ మల్లన్న అలియాస్ లొల్లాయి మళ్ళీ ఐడియా ఉందా? తెలుసు క్లోజ్ రిలేషన్షిప్ ఉందా? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టమైందా లాభమైంది ఆయన వల్ల? ఎంతమంది ఎన్నికలు ఎన్ని ఆ. అంతమంది వస్తుంటారు పోతుంటారు. ఒక ఇంటికలలో ఒక ఇంటికి అంటారు తినమని వాళ్ళని. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు పోయారు. ఆయన ఒకడు. తోటకూర వద్రేష్ యాదవ్కు ఎమ్మెల్యే కావాలనుంది, ఎంపీ కావాలనుంది, ఎమ్మెల్సీ కావాలనుంది, మంత్రి కూడా కావాలనుంది, ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కూడా కావాలనుంది, ప్రధానమంత్రి కూడా కావాలంటుంది. ప్రధానమంత్రి కూడా కావాలనుంది. తప్పేముంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే దమ్మున్న నాయకుడు కేసీఆర్, కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, అందుకే భూ కబ్జాదారుడు అజయ్ కుమార్, ఆలోచన ఉండి తండ్రి అడుగుజాలలో పార్టీకి పేరు తేవాలని కోరుకుంటున్నాను. తోటకూర వజ్రేష్ యాదవ్, నాకన్నా ఎక్కువ పేద ప్రజలను అడిగితే బాగుంటుంది. క్రాంతి, మంచి జర్నలిస్ట్.